Good morning, everybody. So, from Department of Physics, GDC Narayan Ked, ఇవాళ కాన్సెప్ట్ సెమిస్టర్ 2కి సంబంధించి అప్లికేషన్స్ ఆఫ్ మ్యాక్సిమల్ థర్మోడైనమిక్ ఈక్వేషన్స్ గురించి చెప్తున్నాం. సో దీంట్లో మనం ముఖ్యంగా థర్మోడైనమిక్ పొటెన్షియల్స్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ గురించి చెప్పడం జరిగింది. సో థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే 4 టైప్స్ అని చెప్పాను. దీంట్లో థర్మోడైనమిక్ పొటెన్షియల్స్లో మనకి ఇంటర్నల్ ఎనర్జీ, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, ఎంథాల్పీ, గిబ్స్ ఫంక్షన్, ఈ 4 గురించి వివరించడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీంట్లో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్లో ఏం చెప్తున్నాను అంటే అప్లికేషన్స్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ లాస్ ఏ విధంగా ఉంటాయి. సో అప్లికేషన్స్ ఆఫ్ మ్యాక్స్వెల్ లాస్ కనుక మనం గమనించినట్టయితే ఫస్ట్ వీ కెన్ డెరైవ్, ఇక్కడ మనం టాపిక్స్ ఇచ్చాం. సో అప్లికేషన్స్ ఆఫ్ మ్యాక్స్వెల్ లాస్లో గమనిస్తే విశిష్టోష్ణ మధ్య గల సంబంధాన్ని గురించి మనం వివరించడం జరుగుతుంది. సో విశిష్టోష్ణాల మధ్య గల సంబంధాన్ని గురించి మనం వివరించాలి అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి Cp మైనస్ Cv ఈక్వల్స్ టు ఆర్, రెండవది Cp/Cv ఈక్వల్స్ టు గామా. సో ఈ Cp/Cv ఈక్వల్స్ టు గామా, Cp మైనస్ Cv ఈక్వల్స్ టు ఆర్ని కనుక మనం గమనించినట్లయితే ఫస్ట్ మనం Cp మైనస్ Cv ఈక్వల్స్ టు ఆర్ని మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని ప్రూఫ్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఫస్ట్ మనం ఏం చేయాలి, అసలు Cp అంటే ఏంటి, Cv అంటే ఏంటో రాయాలి. సాధారణంగా ఒక గ్రామ్ పదార్థం యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైనటువంటి ఉష్ణరాశినే సింపుల్గా మనం ఏమంటాం, విశిష్ట ఉష్ణం అని చెప్పేసి అంటాం. సాధారణంగా ఒక గ్రామ్ పదార్థం యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావాల్సినటువంటి ఉష్ణాన్ని విశిష్ట ఉష్ణం అని చెప్పేసి అంటున్నాం. సాధారణంగా ఘన పదార్థాలు, ద్రవ పదార్థాల్లో ఒక విధంగా ఉంటుంది. కానీ వాయువులకు వచ్చే వరకు విశిష్ట ఉష్ణాలు స్థిర ఘన పరిమాణం వద్ద ఒకటి ఉంటుంది, స్థిర పీడనం వద్ద విశిష్ట ఉష్ణం ఉంటుంది. దాంట్లోనే మనం ఫస్ట్ సిపి గురించి మాట్లాడుకుంటున్నాం. సిపి అంటే స్థిర పీడన విశిష్ట ఉష్ణం అని చెప్పేసి అంటున్నాం. స్థిర పీడనం వద్ద 1 గ్రామ్ మోల్ వాయువు యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావాల్సినటువంటి ఉష్ణరాశినే స్థిర పీడన విశిష్ట ఉష్ణం అని చెప్పేసి అంటున్నాం. దీన్ని మనం సిపి చేత సూచించడం జరుగుతుంది. స్థిర పీడన విశిష్ట ఉష్ణం సిపి అని చెప్పేసి అంటున్నాం. అదేవిధంగా స్థిర ఘన పరిమాణం వద్ద తీసుకుంటే స్థిర ఘన పరిమాణ విశిష్ట ఉష్ణం అని చెప్పేసి అంటారు. అంటే స్థిర పీడనం వద్ద 1 గ్రామ్ వాయువు యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావాల్సినటువంటి ఉష్ణాన్ని విశిష్ట ఉష్ణం అంటున్నారు. అదేవిధంగా స్థిర ఘన పరిమాణం వద్ద ఉన్నటువంటి 1 గ్రామ్ మోల్ వాయువు యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావాల్సినటువంటి ఉష్ణరాశిని స్థిర ఘన పరిమాణ విశిష్ట ఉష్ణం అంటారు. దీన్ని మనం సివి చేత సూచించడం జరుగుతుంది. సో ఇలా స్థిర ఘన పరిమాణం వద్ద విశిష్ట ఉష్ణాన్ని మనం సిపి అంటున్నాం కాబట్టి ముందుగా సిపి ఈక్వల్స్ టు ∂Q/∂T ఆఫ్ పి అని చెప్పేసి తీసుకుంటున్నాం. అదేవిధంగా సివి ఈక్వల్స్ టు ∂Q/∂T ఆఫ్ వి అని చెప్పేసి తీసుకుంటున్నాం. సిపి మైనస్ సివి చేయాలి. సిపి మైనస్ సివి చేయాలి అంటే ∂Q/∂T ఆఫ్ పి మైనస్ ∂Q/∂T ఆఫ్ వి అని చెప్పేసి తీసుకుంటాం. ఇంకా ఏంటంటే dq ఈజ్ నథింగ్ బట్ టీడీఎస్ అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సిపి మైనస్ సివిలో dq ప్లేస్లో మనకి టీడీఎస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. కాబట్టి t ఇంటూ ∂S/∂T ఆఫ్ పి మైనస్ t ఇంటూ ∂S/∂T ఆఫ్ వి వస్తుంది. సో ds/dt ఆఫ్ పిని మాత్రమే రాసుకోవాలి అంటే ఇక్కడ సిపి అంటే ds/dt ఆఫ్ పి వస్తుంది, సివి అంటే ds/dt ఆఫ్ వి వస్తుంది. సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, ఎస్వి ఇంటూ వీటీగా రాసుకోవచ్చు. ఇలా ఇది ఫస్ట్ ఈక్వేషన్. అయితే ఇక్కడ మనం ఎంట్రోపీ అనే పదాన్ని మనం ఎట్లా తీసుకోవాలి అంటే ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ అని చెప్పేసి తీసుకోవాలి. ఎస్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ టీ అండ్ వి అని చెప్పేసి తీసుకోవాలి. సో దెన్ ఎస్ ఈక్వల్స్ ఫంక్షన్ ఆఫ్ అని రాసుకుంటే డిఎస్ ఈక్వల్స్ టు ∂S/∂T ఆఫ్ వి ఇంటూ డిటి ప్లస్ ∂S/∂T ఆఫ్ టీ ఇంటూ డివి వస్తుంది. సో ఈ సమీకరణాన్ని స్థిరపీడనం వద్ద ఉష్ణోగ్రత పరంగా ఏం చేయాలి, అవకలనం చేయాలి. అవకలనం చేస్తే అప్పుడు మనకి ∂S/∂T ఆఫ్ పి ఈక్వల్స్ టు ∂S/∂T ఆఫ్ వి ప్లస్ ∂S/∂V ∂V/∂T ఆఫ్ పి వస్తుంది. సో
సో దీని నుంచి మనం ∂S/∂T ఆఫ్ P మైనస్ ∂S/∂T ఆఫ్ V అని చెప్పేసి రాస్తున్నాం. సో ∂S/∂T ఆఫ్ P మైనస్ ∂S/∂T ఆఫ్ V ఈక్వల్స్ ∂S/∂V ఆఫ్ T ఇంటూ ∂V/∂T ఆఫ్ P వస్తుంది. ఈ సమీకరణం రెండును ఒక్కొక్కలో రాయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే CP మైనస్ CV ఈక్వల్స్ టు T ఇంటూ, అంటే దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ∂S/∂T ఆఫ్ P మైనస్ ∂S/∂T ఆఫ్ V ఈక్వల్స్ టు ∂S/∂V ఆఫ్ T ∂V/∂T ఆఫ్ P వస్తుంది. సో CP మైనస్ CV ఈక్వల్స్ టు T ఇంటూ ∂S/∂V ఆఫ్ T ∂V/∂T ఆఫ్ P వస్తుంది. కానీ మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి? ఇది ∂S/∂V ఆఫ్ T ఈక్వల్స్ ∂P/∂T ఆఫ్ V. ఇది మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్గా తీసుకుంటే, సో మ్యాక్స్వెల్ ఈక్వేషన్ని తీసుకెళ్ళి థర్డ్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు CP మైనస్ CV ఈక్వల్స్ T ఇంటూ ∂P/∂T ఆఫ్ V ∂V/∂T ఆఫ్ P వస్తుంది. దాన్ని పక్కన పెట్టుకోవాలి ఫిఫ్త్ ఈక్వేషన్ అని. నెక్స్ట్ ఆదర్శ వాయు విషయంలో PV ఈక్వల్స్ RT అని మనకు తెలుసు. సో పై సమీకరణాన్ని మనం ఏం చేయాలి? ఇచ్చిన గణపరిమాణం వద్ద ఉష్ణోగ్రత పరంగా అవకలనం చేయాలి. అవకలనం చేస్తే V ఇంటూ dP/dt ఆఫ్ V ఈక్వల్స్ టు R వస్తుంది. ∂P/∂T ఈక్వల్స్ R/V వస్తుంది. సో దీన్ని తీసుకెళ్ళి సిమిలర్లీ ∂V/∂T చేస్తే R/P వస్తుంది. సో ఈ R/Vని R/Pని తీసుకెళ్ళి సిక్స్త్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఫిఫ్త్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి CP మైనస్ CV వస్తుంది. CP మైనస్ CV ఈక్వల్స్ టు T ఇంటూ R/V ఇంటూ R/P వస్తుంది. సో R² వస్తుంది, PV ఈక్వల్స్ RT వస్తుంది. సో RTని క్యాన్సిల్ చేసుకుంటే లాస్ట్కి మనకు కావాల్సినటువంటి CP మైనస్ CV ఈక్వల్స్ టు R అనే ఈక్వేషన్స్. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం? CP మైనస్ CV ఈక్వల్స్ టు R అని వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం విశిష్టోష్ణాల మధ్య గల తేడాని CP మైనస్ CV ఈక్వల్స్ Rని ప్రూఫ్ చేయడం జరుగుతుంది. ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ ఏం రాయాలి? ఫస్ట్ CP రాయాలి, తర్వాత CV రాయాలి, CP మైనస్ CV రాయాలి. దాన్ని సింప్లిఫై చేసి పక్కన పెట్టుకోవాలి. అంటే CP మైనస్ CV ఈక్వల్స్ టు ∂Q/∂T ఆఫ్ P అండి. ∂Q అంటే మళ్ళీ TdS తీసుకోవాలి. సో 2 ఇంటూ DS ఆఫ్ ∂S/∂T ఆఫ్ P మైనస్ ∂S/∂T ఆఫ్ V వస్తుంది. సో ఇలా తీసుకుంటే దాన్ని మనం ఎట్లా తీసుకోవాలి? ఎంట్రోపీ దాన్ని పక్కన పెట్టుకొని ఎంట్రోపీని ఫంక్షన్ ఆఫ్ TVగా తీసుకోవాలి. ఎంట్రోపీ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ T, Vగా తీసుకుంటే అప్పుడు DS ఈక్వల్స్ టు ∂S/∂T ఆఫ్ V ∂S/∂T ఆఫ్ V ఇంటూ dt ప్లస్ ∂S/∂V ఆఫ్ T ఇంటూ dV వస్తుంది. స్థిరపీడనం వద్ద ఉష్ణోగ్రత పరంగా చూస్తే అప్పుడు dS/dt ఆఫ్ P ఈక్వల్స్ dS/dt ఆఫ్ V ప్లస్ dS/dV ఆఫ్ T ఇంటూ ∂S/∂T ఆఫ్ P వస్తుంది. సో ఇలా తీసుకుంటే మనకి ఏమొస్తుంది? ∂S/∂T ఆఫ్ P మైనస్ ∂S/∂T ఆఫ్ V ఈక్వల్స్ టు ∂S/∂V ఆఫ్ T ఇంటూ ∂V/∂T ఆఫ్ P వస్తుంది. సో దీన్ని తీసుకెళ్ళి మనం CP మైనస్ CV ఈక్వల్స్ టు T ఇంటూ dS/dV ఆఫ్ T dV/dt ఆఫ్ P వస్తుంది. దీన్ని మనం చేయాలి, తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ∂S/∂V ఆఫ్ T ఈక్వల్స్ టు ∂P/∂T ఆఫ్ V వస్తుంది. సో CP మైనస్ CV ఈక్వల్స్ టు T ఇంటూ ∂P/∂T ఆఫ్ V ∂V/∂T ఆఫ్ P వస్తుంది. అయితే ఆదర్శ వాయు విషయంలో తీసుకుంటే PV ఈక్వల్స్ టు RT వస్తుంది. PV ఈక్వల్స్ RT వస్తుంది. కాబట్టి దీని నుంచి V ఇంటూ dP/dt ఈక్వల్స్ టు R వస్తుంది. దాని నుంచి ∂P/∂T ఆఫ్ V ఈక్వల్స్ R/V వస్తుంది. సో దాని నుంచి ∂V/∂T ఆఫ్ P ఈక్వల్స్ R/P వస్తుంది. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్కి CP మైనస్ CV ఈక్వల్స్ టు Rగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే CP మైనస్ CV ఈక్వల్స్ Rని ప్రూఫ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ CP/CV ఈక్వల్స్ టు గామాని ప్రూఫ్ చేయాలి. CP/CV ఈక్వల్స్ టు గామాని ప్రూఫ్ చేయాలి అంటే సర్వసాధారణంగా మనం ఎలా తీసుకోవాలి? ముందు ఇక్కడ ఒకటి రాయాలి.
ఏమని రాయాలి అంటే ప్రతిబలంపై వికృతి మనం స్థూల గుణకం అని చెప్పేసి అంటాం కాబట్టి అక్కడ ఈ ఈక్వల్స్ టు అంటే మనం CP/CVని వీటి పరంగా కూడా రాయవచ్చు. సో ఇక్కడ చూడండి, స్థూల గుణకం K ఈక్వల్స్ టు ఘనపరిమాణ ప్రతిబింబంపై ఘనపరిమాణ వికృతి అని చెప్పేసి ఉంది. ప్రతిబలము అంటే F/A అని చెప్పేసి అని రాస్తాము. వికృతి -ΔV/V అని రాస్తాం. దీని నుంచి ఎంట్రోపీ స్థిరమైనప్పుడు ES రాస్తాము. ES ఈక్వల్స్ టు ESను VPని తీసుకొని రెండింటిని ఇలా రాయాలి. ఇలా ES ETలన్నీ నిష్పత్తిని తీసుకుంటే -V/∂P/∂V(S) బై -V/∂P/∂V(T) వస్తుంది. సో ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేసుకుంటే ES/ET ఈక్వల్స్ టు ∂P/∂V(S) వస్తుంది. ఇలా ∂P/∂V(S) వస్తుంది అండ్ దెన్ ∂P/∂V(T) వస్తుంది. సో ES/ET ఈక్వల్స్ టు ∂P/∂T ఇంటూ ∂T/∂V(S) ∂P/∂S ఇంటూ ∂S/∂V(T) వస్తుంది. సో ES/ETని చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ∂P/∂T(S) ఇంటూ ∂T/∂V(S) వస్తుంది. సో ∂P/∂S(T) ∂S/∂V(T) వస్తుంది. సో ఈ సమీకరణాన్ని మనం ఏం చేయాలి, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే మ్యాక్స్వెల్ ఈక్వేషన్లో ∂P/∂T ప్లేస్లో ∂S/∂V రాయాలి, ∂T/∂V ప్లేస్లో -∂P/∂S రాయాలి, ∂P/∂S ప్లేస్లో ∂T/∂V రాయాలి, అదేవిధంగా ∂S/∂V ప్లేస్లో ∂P/∂T రాయాలి. ఈ నాలుగు సమీకరణాన్ని 4 మ్యాక్స్వెల్ ఈక్వేషన్ల పరంగా సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి సమీకరణం 2ను 1లో రాయగా వస్తుంది. సో ES/ET ఈక్వల్స్ టు వస్తే దాన్ని సింప్లిఫై చేసుకుంటూ పోతే లాస్ట్కి ES/ET ఈక్వల్స్ ∂S/∂T(P) ∂T/∂S(V) వస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ మల్టిప్లై విత్ T చేసుకోవాలి. సో ఇక్కడ ES/ET ఈక్వల్స్ ∂S/∂T(P) బై ∂S/∂T(V) వస్తుంది. సో T చేత మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో ES/ET ఈక్వల్స్ T ఇంటూ ∂S/∂T(P) బై ∂S/∂T(V) వస్తుంది. సో ES/ET ఈక్వల్స్ ∂P/∂T(P) బై ∂P/∂T(V) వస్తుంది. సో దీని నుంచి మనకి ES/ET ఈక్వల్స్ టు CP/CV దట్ ఈక్వల్స్ టు గామా వస్తుంది. సో ఈ విధంగా మనం ప్రతిబలాల అంటే స్థూల గుణకాల నిష్పత్తి అనేది విశిష్టోష్ణాల నిష్పత్తికి సమానం కావున మనం విశిష్టోష్ణాల నిష్పత్తి స్థూల గుణకాల నిష్పత్తి అనేది గామాకి సమానం అయితే ఆటోమేటిక్గా ప్రూఫ్ చేయవచ్చు. సో ఇది విశిష్టోష్ణాల మధ్య గల నిష్పత్తి. ES/ET ఈక్వల్స్ టు CP/CV దట్ ఈక్వల్స్ టు గామాగా రాయడం జరుగుతుంది. ఓకే, సో ఇది విశిష్టోష్ణాల మధ్య గల నిష్పత్తిని మనం ప్రూఫ్ చేయడం. ఒకసారి మళ్ళీ చూడండి. ఫస్ట్ స్థూల గుణకం డెఫినేషన్ ప్రకారం ప్రతిబలంపై వికృతి అని రాస్తాం. ప్రతిబలము అంటే F/A వస్తుంది బై ΔV/V. దీన్ని బేస్ చేసుకొని ఎంట్రోపీ స్థిరంగా ఉన్నప్పుడు ES ఈక్వల్స్ టు -V/∂P/∂V(S) అని చెప్పేసి రాస్తాం. సో ఇలా రాసిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తున్నాం, ET కూడా రాసుకుంటున్నాం. ET ఈక్వల్స్ టు ఏమని రాస్తున్నాం హియర్, ET ఈక్వల్స్ టు -V/dP/dV(T) అని చెప్పేసి రాస్తాం. ఇలా మనం ఏం చేస్తున్నాం, ES/ET ఈక్వల్స్ -V/dP/dV(S) -dP/dV(T) రాస్తున్నాం. దీన్ని సింప్లిఫై చేసుకుంటూ పోవాలి. ఇక్కడ మళ్ళీ ∂T చేత గురించి భాగించాలి. సో ఇలా సింప్లిఫై చేసుకుంటూ పోతే మనకి ఏమొస్తుంది, ఆటోమేటిక్గా ∂T చేత పైన గుణించాలి, ∂S చేత కింద గుణించాలి. సో అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. సో ఈ ఈక్వేషన్లని మొత్తం మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ నుంచి చేంజ్ చేయాలి. దీస్ ఆర్ ద మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. సో ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు క్లియర్గా సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. సో ఈ సెకండ్ ఈక్వేషన్ని తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ES/ET ఈక్వల్స్ టు మనకి లాస్ట్కి ఏమొస్తుంది, ఇలా చూసుకుంటే ES/ET ఈక్వల్స్ టు ∂S/∂T(P) బై ∂S/∂T(V) వస్తుంది. సో దీన్ని మనం T చేత మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో ES/ET ఈక్వల్స్ టు T ఇంటూ ∂S/∂T(P) బై ∂S/∂T(V) వస్తుంది. సో ES/ET ఈక్వల్స్ టు ∂Q/∂T(P) బై ∂Q/∂T(V) వస్తుంది. సో ఈ విధంగా మనం ∂Q/∂T(P) is nothing but CP and ∂Q/∂T(V) is nothing but ∂Q/∂T(P) is nothing but CP, ∂Q/∂T(V) is nothing but CV. Then we can conclusively we can write
ఈఎస్ బై ఈటీ ఈక్వల్స్ సిపి బై సివి ఈక్వల్స్ టు గామా. సో ఇలా రాయవచ్చు. సో ఇది రెండు విశిష్టోష్ణాల మధ్య గల నిష్పత్తికి సమీకరణంగా సిపి బై సివి ఈక్వల్స్ టు గామా అని చెప్పేసి రాయవచ్చు. నెక్స్ట్ క్లాసియస్ క్లెప్లాన్ సమీకరణం మూడో అప్లికేషన్. సో క్లాసియస్ క్లెప్లాన్ సమీకరణాన్ని ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ వస్తుంది క్లాసియస్ క్లెప్లాన్ సమీకరణం. సో ఇది డిపి బై డిటి ఈక్వల్స్ ఎల్ బై టీ ఇంటూ V2 మైనస్ V1. దీన్నే మనం క్లాసియస్ క్లెప్లాన్ సమీకరణం అని చెప్పేసి అంటాం. ఇప్పుడు దీన్ని మనం ప్రూవ్ చేయాలి. దేన్ని బేస్ చేసుకొని? మ్యాక్స్వెల్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. పటంలో చూపిన విధంగా ఏబిసిడి ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్లు అనేవి సమోష్ణత ప్రక్రియలు బి స్థితులను సూచిస్తున్నాయి, వాయువులుగా మారుతున్నాయి. సో ఇక్కడ మనం స్థిరోష్ణక వ్యాకోచ్చానికి పీడనంలో మార్పు డిపిగా తీసుకుంటున్నాం, ఉష్ణోగ్రతల తగ్గుదల డిటిగా తీసుకుంటున్నాం. సమోష్ణోగ్రత సంకోచానికి వాయు పదార్థం ద్రవంగా మారుతుందని అనుకుంటాం. సో Q2 ఉష్ణ రాశిని సింక్ అందిస్తుంది. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మొత్తం వైశాల్యాన్ని తీసుకుంటే ఇలా dW/Q1 ఈక్వల్స్ టు 1 మైనస్ టీ ఇంటూ dT/dt వస్తుంది. లాస్ట్కి మనకి dP/dt అంటే ఇక్కడ చూడండి, dWని మనం ఏమని రాసుకోవచ్చు, P ఇంటూ Vగా రాయొచ్చు. కాబట్టి M ఇంటూ V2 మైనస్ V ఇంటూ dP అని చెప్పేసి రాస్తున్నాం. బై ml, Q ఈజ్ నథింగ్ బట్ ml అంటాం. సో ఇక్కడ V2 మైనస్ V ఇంటూ dP/L ఈక్వల్స్ dT/dt అని చెప్పేసి అంటున్నాం. సో దీని నుంచి మనం లాస్ట్కి dP/dt ఈక్వల్స్ టు L/T ఇంటూ V2 మైనస్ V1గా రాయడం జరుగుతుంది. దీన్ని మనం క్లాసియస్ క్లెప్లాన్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటాం. ఈ ఈక్వేషన్ కూడా మనం దీని నుంచి మ్యాక్స్వెల్ సమీకరణం నుంచి రాబట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకి మూడు అప్లికేషన్స్, ఒకటి సిపి మైనస్ సివి ఈక్వల్స్ టు ఆర్, రెండవది సిపి బై సివి ఈక్వల్స్ టు గామా, మూడవది క్లాసియస్ క్లెప్లాన్ సమీకరణం. సో దీంతో మనకి థర్మోడైనమిక్ పొటెన్షియల్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఆఫ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. సో ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ కనుక మనం చూసినట్టయితే సర్వసాధారణంగా అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతానికి ఒక పోరస్ ప్లగ్ ద్వారా వాయువుని ప్రవహించేసినప్పుడు అప్పుడు వాయువు యొక్క ఉష్ణోగ్రతలో మార్పు కలగడాన్ని జౌల్ కెల్విన్ ఫలితం అని చెప్పేసి అంటారు. ఒక వాయువు అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి ఒక పోరస్ ప్లగ్ ద్వారా ప్రయాణించినప్పుడు దాని ఉష్ణోగ్రతలో కలిగే మార్పుని జౌల్ కెల్విన్ ఫలితం అంటారు. సర్వసాధారణంగా వాయువు యొక్క తొలి ఉష్ణోగ్రత విలోమ ఉష్ణోగ్రత కన్నా తక్కువ అయినప్పుడు వాయువు చల్లబడుతుంది. వాయు ఉష్ణోగ్రత విలోమ ఉన్నప్పుడు వేడెక్కుతుంది. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నామంటే వివరణ, విలోమ ఉష్ణోగ్రత గురించి, అంటే వాయువు యొక్క ఏ తొలి ఉష్ణోగ్రత వద్ద అయితే జౌల్ కెల్విన్ ఫలితం అనేది శూన్యం అవుతుందో ఆ ఉష్ణోగ్రతని విలోమన ఉష్ణోగ్రత అంటాం. సో జౌల్ కెల్విన్ ఫలితంలో మొత్తం ఎంథాల్పీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంథాల్పీ మొత్తం స్థిరంగా ఉందని భావించాలి. సో H ఈక్వల్స్ టు స్థిరం. అదే స్థిరాన్ని మనం అవకలనం చేస్తే 0 వస్తుంది. సో H అంటే మనకి ఏం తెలుసు, U ప్లస్ PV అని తెలుసు. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే DU ప్లస్ PDV ప్లస్ VDP ఈక్వల్స్ టు 0. అండ్ ఆల్సో DU అంటే ఏంటి, TDS మైనస్ PDV. సో TDS మైనస్ PDV ప్లస్ PDV ప్లస్ VDP ఈక్వల్స్ 0. లాస్ట్కి TDS ప్లస్ VDP ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఎంట్రోపీ అనేది ఉష్ణోగ్రత పీడనాల ప్రమేయం అనుకున్న దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, S ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ TPగా తీసుకోవాలి. సో ఫంక్షన్ ఆఫ్ TPగా తీసుకొని ఇలా తీసుకుంటే DS ఈక్వల్స్ ∂S బై ∂T ఆఫ్ P ఇంటూ DT ప్లస్ ∂S బై ∂P ఆఫ్ T ఇంటూ DP వస్తుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, డిఎస్ని రాస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, సెకండ్ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఫస్ట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇలా T ఇంటూ DS బై DT ఈక్వల్స్ టు CP వస్తుంది. సో అంతకంటే ముందు ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేయగా ఇంకొక ఈక్వేషన్ వస్తుంది కింద.
2 into ds by dt into dt plus t into ds by dt into bp plus vdp ఈక్వల్స్ టు 0 వస్తుంది. దీంట్లోంచి మనం చిన్నగా సింప్లిఫై చేసుకుంటూ పోతే ఫోర్త్ ఈక్వేషన్ వస్తుంది. ఈ 4ని 3లో రాస్తే cp dt plus t into dou v by minus cp dt plus t into minus dou v by dou t of p into dp plus vdp ఈక్వల్స్ 0 వస్తుంది. దాని నుంచి cp dt minus t into dou v by dou t of p dp plus vdp ఈక్వల్స్ 0 వస్తుంది. cp dt ఈక్వల్స్ టు t into dou v by dou t of p into dp minus vdp వస్తుంది. దాని నుంచి cp dt ఈక్వల్స్ t into dou v by dt of p minus v into dpగా రాయవచ్చు. సో దీని నుంచి మనం dt by dp ఈక్వల్స్ టు 1 by cp into t into dou v by dou t of p minus v వస్తుంది. దాని నుంచి చివరగా మనం ఏమని రాస్తాం, dou t by dou p ఈక్వల్స్ టు 1 by c into t into dou v by dou t of p minus v. దీన్నే మనం జౌల్ కెల్విన్ సమీకరణం అని చెప్పేసి అంటాం. సో ఈ జౌల్ కెల్విన్ సమీకరణం ఆదర్శ వైపు తీసుకుంటే 0 వస్తుంది. ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, pv ఈక్వల్స్ టు RTగా తీసుకుంటాం, v ఈక్వల్స్ RT బై pగా తీసుకుంటున్నాం. దాని నుంచి dou v by dou t రాస్తుంటే R by p వస్తుంది. ఈ dou t by dou p ఆఫ్ హెచ్లో 1 by cp ఇంటూ dou v by dou t ప్లేస్లో R by p సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి 0 వస్తుంది. కానీ వాన్ డెర్ వాల్ విషయంలో చేంజ్ అవుతుంది. వాన్ డెర్ వాల్ విషయంలో మనకి ఏమవుతుంది, విలోమన ఉష్ణోగ్రత వస్తుంది. వాన్ డెర్ వాల్ విషయానికి వచ్చేవరకల్లా ఈ విధంగా మనం జౌల్ కెల్విన్ ఫలితాన్ని ఉపయోగించి ఏం చేయవచ్చు, జౌల్ కెల్విన్ ఫలితాన్ని ఉపయోగించి జౌల్ కెల్విన్ గుణకాన్ని రాబట్టవచ్చు. ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేద్దాం జౌల్ కెల్విన్ ఫలితం. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంటుంది. డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే అర్థం చేసుకోవడానికి ఇట్లా, ఇది P1 అధిక పీడన ప్రాంతం, ఇది వచ్చేసి P2, ఇవన్నీ పోరస్ ప్లగ్. పోరస్ ప్లగ్ కాబట్టి P1 నుంచి లోపలికి వెళ్ళి P2కి బయటకు వచ్చే క్రమంలో అంటే అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి ఇక్కడ మనం P1 is always less than greater than P2. సో P1 అధిక పీడన ప్రాంతం, P2 అల్పపీడన ప్రాంతం కాబట్టి ఈ అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి వాయు ప్రయాణించినప్పుడు వాయువు యొక్క ఉష్ణోగ్రతలో మార్పు రావడాన్ని మనం జౌల్ కెల్విన్ ఫలితం అని చెప్పేసి అంటాం. సో ఈ జౌల్ కెల్విన్ ఫలితాన్ని గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే జౌల్ కెల్విన్ గుణకం గురించి తెలియాలి. జౌల్ కెల్విన్ గుణకం తెలిస్తే అప్పుడు మనకి విలోమ ఉష్ణోగ్రత అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ జౌల్ కెల్విన్ ఫలితం గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మనం జౌల్ కెల్విన్ ఫలితంలో ఎంథాల్పీ ఏమవుతుంది అనేది కనుక్కోవాలి. ఎప్పుడైనా సరే జౌల్ కెల్విన్ ఫలితంలో ఎంథాల్పీ అనేది స్థిరంగా ఉంటుంది. ఇలా జౌల్ కెల్విన్ ఫలితంలో ఎంథాల్పీ స్థిరంగా ఉంటుంది కాబట్టి H ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని చెప్పేసి రాస్తాం. సో DH ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి రాస్తాం. దీని నుంచి DH, H అంటే U ప్లస్ PV కాబట్టి D ఆఫ్ U ప్లస్ PV ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి తీసుకుంటాం. DU ప్లస్ PDV ప్లస్ VDP ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి అంటున్నాం. దీని నుంచి TDS మైనస్ PDV ప్లస్ VDP ప్లస్ PDV ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి అంటున్నాం కాబట్టి TDS ప్లస్ VDP ఈక్వల్స్ టు 0గా రాయడం జరుగుతుంది. సో ఇలా మనం ఏం చేస్తున్నాం, ఎంట్రోపీ అనేది ఉష్ణోగ్రత పీడనాల ప్రమేయం అనుకున్నాను, అప్పుడు S ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ T, Pగా తీసుకోవడం జరుగుతుంది. సో దీని నుంచి మనం DS ఈక్వల్స్ టు dou S by dou T of P into dt plus dou S by dou P of T into dpగా రాయడం జరుగుతుంది. సమీకరణం 2ను 1లో రాయగా, సో సమీకరణం 2ని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది, T into dou S by dou T of P ఈక్వల్స్ టు dou P by dou T of P ఈక్వల్స్ CP వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే చివరగా ఫోర్త్ ఈక్వేషన్ మనకి ఇలా వస్తుంది, CP dt plus T into minus dou V by dou T of P into dp plus VDP equals to 0. CP dt minus T into dou V by dou T of P dp plus VDP equals to 0. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే లాస్ట్కి ఫిఫ్త్ ఈక్వేషన్ రూపంలో dou T by dou P of H equals to 1 by CP into T into dou V by dou T of P minus Vగా రావడం జరుగుతుంది. అదే ఆదర్శ వాయువు కనుక తీసుకుంటే PV ఈక్వల్స్ RT కాబట్టి దాని నుంచి V ఈక్వల్స్ RT బై P రాసి దాన్ని T పరంగా అవకలనం చేస్తే R బై P వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి 5లో సబ్స్టిట్యూట్ చేస్తే dou T by dou P of H ఈక్వల్స్ 1 by CP into
వి మైనస్ వి, అదే డోటీ ఆఫ్ హెచ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఆదర్శ విషయంలో జౌల్ కూలింగ్ ఫలితం అనేది శూన్యంగా ఉండడం జరుగుతుంది. అదే వండర్వాల్ విషయంలో బలహీన వాయువుల విషయంలో ఏం జరుగుతుంది అంటే విలోమన ఉష్ణోగ్రత జరుగుతుంది. ఏ ఉష్ణోగ్రత అయితే వద్దనైతే వాయువు అనేది జౌల్ కూలింగ్ ఫలితం శూన్యం అవుతుందో ఆ ఉష్ణోగ్రతని మనం విలోమన ఉష్ణోగ్రత అని చెప్పేసి అంటాం. సో ఈ విలోమన ఉష్ణోగ్రత అనేది సాధారణంగా మనకి వండర్వాల్ విషయంలో రావడం జరుగుతుంది. సో ఇది ఇవాళ కాన్సెప్ట్ జౌల్ కెల్విన్ ఫలితం. అంతకుముందు అప్లికేషన్స్ ఆఫ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, అందులో సిపి మైనస్ సివి ఈక్వల్స్ టు ఆర్, సిపి బై సివి ఈక్వల్స్ టు గామా, అండ్ దెన్ సిపి బై సివి ఈక్వల్స్ టు గామా అండ్ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్, అండ్ దెన్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. సో ఈ 4 క్వశ్చన్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ మనకు అయిపోయింది ఇప్పటితో. అంతకుముందు అభిగమన దృగ్విషయాలు అయిపోయింది, ఆ తర్వాత థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే థర్మోడైనమిక్ పొటెన్షియల్ షార్ట్ బిట్, లాంగ్ బిట్ వచ్చేసి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, డెరివేషన్స్ ఆఫ్ మ్యాక్స్వెల్ థర్మోడైనమిక్ ఈక్వేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ మ్యాక్స్వెల్ థర్మోడైనమిక్ ఈక్వేషన్స్లోంచి కూడా ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. సో అండ్ దెన్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్లో కూడా ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. సో ఈ విధంగా అన్నిట్లో కూడా ఒక లాంగ్ క్వశ్చన్ అనేది కంపల్సరీగా మనకి రావడం జరుగుతుంది. అందుకొరకే డ్యామ్ షూర్గా మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ నుంచి, అప్లికేషన్స్ ఆఫ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ నుంచి, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ షూర్. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, అప్లికేషన్స్ ఆఫ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ కంపల్సరీగా ఒక లాంగ్ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్లు కంపల్సరీగా చదవాల్సి వస్తుంది. అదేవిధంగా షార్ట్ బిట్కి వచ్చేస్తే థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ నుంచి అడుగుతాడు. సో ఈ సెమిస్టర్ సిస్టంలో చాలా చాలా ఇంపార్టెంట్. అంతకుముందు థర్డ్ సెమిస్టర్లో సెకండ్ చేసుకునేది, ఇప్పుడు ఫ్రెష్గా ఫస్ట్ ఇయర్స్కి సెకండ్ సెమిస్టర్ తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ థర్డ్ సెమిస్టర్లో ఉండేది. సిబిఎస్ఈ 1920 ప్రకారం దీన్ని సెకండ్ సెమిస్టర్లోకి తీసుకురావడం జరిగింది 2021 నుంచి. సో ఈ సెమిస్టర్ థర్మోడైనమిక్స్ సంబంధించింది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి సెమిస్టర్ సిస్టంలో ఇంపార్టెంట్, క్వశ్చన్లలో ఇంపార్టెంట్, అండ్ దెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అప్లికేషన్స్ ఆఫ్ మ్యాక్స్వెల్ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ అంటే ఏంటి, సిపి మైనస్ సివి ఈక్వల్స్ డాష్, సిపి బై సివి ఈక్వల్స్ డాష్, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, జౌల్ కెల్విన్ కాన్స్టాంట్, ఆదర్శ విషయంలో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా కంపల్సరీ అడగడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసి కంపల్సరీగా చదువుకోవాల్సిందే. సో దీంతో మనకి థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అయిపోయింది. అంతకుముందు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కూడా మనం కంప్లీట్ చేసాం. అంటే 2 యూనిట్స్ చదువుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న కరోనా పేపర్కి సెట్ అవుతుంది. లేదు అంటే 2 యూనిట్స్ నుంచి 50% మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది మామూలుగా జనరల్ పేపర్ చూసుకుంటే. సో ఇప్పుడు కరోనా టైంలో మనకి 2 యూనిట్స్ ఇచ్చి ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి అలా అయినా రాసుకోవచ్చు. లేదు ఇన్ జనరల్గా ఒకవేళ మామూలు పేపర్ ఉందనుకోండి 50% స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ట్రాన్స్ఫర్ ఫినామినా నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది లాంగ్, దీంట్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే 2 లాంగ్ క్వశ్చన్లు కవర్ చేసుకోవచ్చు, అదేవిధంగా 2 షార్ట్ క్వశ్చన్లు కవర్ చేసుకోవచ్చు. సో అలా లాంగ్ క్వశ్చన్లు, షార్ట్ క్వశ్చన్లు కవర్ చేస్తే మనం ఈజీగా మంచి స్కోర్ చేసుకోవచ్చు సెమిస్టర్ సిస్టమ్కి వచ్చేవరకు. అదేవిధంగా మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇప్పుడే పాయింట్ టు పాయింట్ చదివేయాలి, ఎక్కువగా ఆలోచన చేయద్దు. పాయింట్ టు పాయింట్ చదివేసి పక్కన పెడితే ఒకవేళ ఫిజిక్స్ రాయాలనుకుంటే కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ పాయింట్ల నుంచి, అంటే వాడు క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ డాష్ అంటాడు, లేదంటే సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ డాష్ అంటాడు, అప్లికేషన్స్ ఆఫ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అడుగుతాడు, సిపి బై సివి ఈక్వల్స్ డాష్ అంటాడు. సో ఈ విధంగా ఏదైనా తీసుకోవచ్చు. సో ఇట్లా తీసుకోవచ్చు కాబట్టి మనం దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మంచి స్కోర్ చేసేటటువంటి టాపిక్గా తీసుకోవచ్చు. ఐదర్ సెమిస్టర్లో కూడా ఒక లాంగ్ క్వశ్చన్, ఒక షార్ట్ క్వశ్చన్ డాన్సర్గా వచ్చే విధంగా ఉంటుంది. సో లాంగ్ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్ కలిపితే మంచి స్కోర్ ఆల్రెడీ 20 to 30% వచ్చేస్తుంది. అందుకొరకే ఈ టాపిక్ని మనం చెప్పే ఏ టాపిక్ అయినా ఇంపార్టెంటే. సో ఆ టాపిక్లో కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటే టాపిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది ఇవాళ కాన్సెప్ట్.
థర్మోడైనమిక్ పొటెన్షియల్స్లో, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్లో అప్లికేషన్స్, అండ్ దెన్ ఈ అప్లికేషన్స్తో పాటు మనం తీసుకున్నటువంటి జౌల్ కెల్విన్ ఫలితం గురించి వివరించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అప్లికేషన్స్ ఇంపార్టెంట్, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఇంపార్టెంట్. సో వీటన్నిటిని కూడా మిస్ అవ్వకుండా ఈ టాపిక్ని మొత్తం కవర్ చేస్తే ఆటోమేటిక్గా ఒక లాంగ్ ఒక షార్ట్ వచ్చే ఛాన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకే, సో మనం రేపటి కాన్సెప్ట్లో వేరే కాన్సెప్ట్ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.